చిన్ని గుండెలే తుళ్ళి పడనే రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా కాటుకే కన్నులా మారగా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమనా నిన్ను చూసే రాసినాడలా
తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా తెలంగాణ జరిపించి ఆయన ఆటంకాలు లేకుండా కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాల లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటినా నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే
అందరూ కూడా లేచి నిలబడాలి.
సహనం పాటించాలి. మరి ఎవరు కూడా కంగారు పెట్టుకోవద్దు, సమయం మీద అయిపోతుందని ఎవరు కూడా అనుకోవద్దు, అశ్రద్ధగా అనుకోవద్దు. శ్రద్ధతో ఈ పరిశుద్ధ వ్యవహారం మనందరం కూడా చూసి సంతోషించేటువంటి వాళ్ళం ఉన్నాం. మరి ఈ సమయంలో నమ్మచ్చు స్థానిక సంఘస్థులు ఒక పాట పాడతారు. ఈ కార్యములు నా ఎడల స్థిరమైనవి, నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి. ఈ కార్యములు నా ఎడల స్థిరమైనవి, నీ ఆలోచనలు నా యేసయ్యా
పాత్రి గారు శాఖరే గారు ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ కళ్యాణ్ జీవమని వివాహం తర్వాత జీవిత కాలం కూడా క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలని అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రారంభించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీ స్థితులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభావం. శ్రీనివాస్ కళ్యాణ్ గొప్ప జీవమాన్ని దర్శించి అందరి మంచి నివాస సమయాన్ని ఏర్పాటు చేశారు. తండ్రి స్తోత్రం. ఈ దినం నుంచి వాళ్ళు అన్ని విషయాలు ఆస్వాదించబడుతూ వాళ్ళ జీవితాలు ఇద్దరుగా కాకుండా ఒకరుగా ఏక శరీరమై ఆలోచనలు కూడా భిన్నగా ఉండకపోకుండా ఒకటిగా ఉంచి వాళ్ళు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తూ కుటుంబాలు రెండు వర్గాల వైపుకి నెమ్మది కలిగించే వాళ్ళగా పట్టించుకుని వర్ధిల్లే వాళ్ళగా సుబుద్ధి కలిగిన మనస్సు అందరికీ దయచేసి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి గర్భఫల విషయం గోపాల విషయం ఆస్వాదించి ఐక్యతగా ఉంచి ఎక్కడ కూడా సాధారణ రోజులు దొరకకుండా మన జీవిత కాలం నేను స్థిరంగా నిలబడి నిన్ను ముందుంచుకుని బలపడుతూ వర్ధిల్లుగా మన జీవితం అంతా మేలుకరంగా మార్చి ఇద్దరు ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండ 10వ అధ్యాయం 23 మరియు 24 వచనాలను మీకు చూపిస్తున్నాను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయలేవా? యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. వారికి సాటి అయిన సహాయం వారి కొరకు చేయదనుకున్నాను. దేవుని యెహోవా ప్రతి భూజంతువు ప్రతి ఆకాశం వచ్చి ఆదాము వారికి ఏ పేరు పెట్టునో చూచుటప్పుడు అతని యొద్దకు వారిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను. అప్పుడు దేవుని యెహోవా ఆదామునకు గాలిని కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆదాము వద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడింది కనుక నాది అనబడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండును. గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగి యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయలేదని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా
వారు వాటిని అంచుల మట్టుకు నింపి అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు నుంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మొత్తగా ఉన్నప్పుడు జబ్బురసము పోయాను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయనను విశ్వాసం ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్న పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడత అయినను కట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దేశమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తనను తాను అప్పగించుకోలేదు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దేశమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుటి దానిని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానం చేయడాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమించి పరిశుద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుతున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోను. వారిద్దరిని ఏక శరీరమై జీవాన్ని బట్టి ఈ గణనామాలను బట్టి పరిశీలిస్తున్నాము తండ్రి. దేవాన్ని వందనాలు. మా ప్రియకు ప్రధాన అబ్రహాం గారిని బట్టి శ్యామ్ గారిని బట్టి వందనాలు. వారి కుమారుడు కళ్యాణ్ బాబు దేవాలయ వివాహ సందర్భంగా ఇదిగో కళ్యాణ గారి ప్రభావాన్ని పాల్గొని ఈ దినము ఒకటిగా గతపరుస్తుండగా ఈ మాసంలో ప్రభావాలైన మీరే మొదటగా ఉండి ఈ కార్యక్రమంలో కూడా ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు గడికి సహాయం చేయండి ప్రభా. లేఖనాలు చదువు ప్రకారంగా ఇదిగో ప్రభా ఆదిలందరూ ఆధారం ప్రభా ఈ రోజులలో మొదటి వివాహం జరిగించారు ప్రభా. వారు జలపరుస్తారు. ఇదిగో పిల్లలుగా ఒకరిని కార్యం చేశారు. ఇదిగో ప్రభావమైన అలాగే ప్రభావమైన 3వ దిన కాలం యొక్క ప్రభువులు వివాహానికి మీరు ప్రభా వివాహాన్ని అంగీకరించి అక్కడ లోపల తీర్చి మధురమైన జీవితాలుగా మార్చని దేవానికి స్తోత్రాలు. ఇదిగో అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ ఇదిగో ప్రభా అక్కడ భార్యాభర్త లేక ఇదిగో ప్రభా నడవడిని గురించి వివరంగా ప్రభావమైన
గత పరిస్థితుల్లో వారికి నువ్వు ఇచ్చిన మాటలను స్తోత్రమైన ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు ఆదరించుకొని వారి జీవితాంతరం ప్రభావ నీకు నమ్మకమైన వారుగా దాన్ని సహాయం చేయాలి. ఈ గుడిని ప్రభావమైన ఇప్పుడు ప్రభావంగా పాపం ద్వారా జరిగించారు. ఇప్పుడు ప్రభావం ఇదిగో వివాహం అనే విషయంలో గ్రామీణ కనుక అధర్మైన భార్యను జరిగించడానికి సిద్ధపడుతుండగా ధర్మైన దేవుడు మా మధ్యకుడి ప్రభావం ఈ కార్యక్రమం అంతా కూడా మీరు జరిగించి సహాయం చేసి మీరు మహిళ మా ప్రభుత్వం రక్షకులను మీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. వివాహోత్సవ సమయము వచ్చెను, రండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి సర్వోధికారి
దేవుని యొక్క పరిణయ మహోత్సవం ఈ యొక్క వేడుకకు ఇచ్చేసినటువంటి దైవజనులకు మాధవులకు అదేవిధంగా ఆత్మీయులకు శ్రేయోభిలాషులకు అందరికీ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒక 2 మాటలు పల్లవి గురించి 2 మాటలు మన కళ్యాణ గురించి చెప్పి నేను ఈ మాటలు అందిస్తాను. పల్లవిలో ఉన్నటువంటి కుమార్తె బాల్యకాలం సమీస్తుంది. గుణవతి అయినటువంటి భార్య దొరుకుంట అడుగు అని వాక్యం సమీస్తుంది. స్త్రీలు గుణము అనేటువంటి ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్త కలిగి కొద్దిగా పరిగణపడవలసిన వారు ఉన్నారు. ఎవరు గుణవతి అయినటువంటి స్త్రీ అని మనం గుర్తించగలుగుతాం? ఎలాంటి నడవడిక ఉంటే, ఎలాంటి స్వభావం ఉంటే, ఎలాంటి పద్ధతి ఉంటే ఏమి గుణవతి అయినటువంటి స్త్రీగా అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం అని అంటే వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో 12వ వచనంలో వాయకుడికి మాట రాస్తున్నాడు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియు చేయదు. అంటే ఆమె భాగస్వామి అయినటువంటి పురుషుడు భర్తకి ఎప్పుడు కూడా ఆమె బ్రతుకు దినములు ఎన్ని సంవత్సరాలు వారు జీవంతో కొనసాగింపబడుతుంటారో అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని రోజులు భర్తకి ఏం చేయాలంటే మేలు చేయాలి. ఆయన యొక్క యోగక్షేమాలు చక్కగా తెలుసుకోవాలి. టైంకి ఫోన్ చేస్తున్నారా లేదా ఏంటి విషయం అని చెప్పేసి అని భర్త గురించి ఆలోచన చేసి మేలు చేసేటువంటి విధంగా ఉన్నటువంటి స్త్రీ గుణవతి అయినటువంటి స్త్రీ అని మనం చెప్పగలుగుతాం. 2వ క్రియ ఏమిటి అంటే 15వ వచనం అంటాడు, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనిగత్తలకు భర్తను ఏర్పరచును. 2వదిగా ఈమె గుణవతి అయిన స్త్రీలా అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే చీకటితోనే లేవాలి. ఉదయాన్నే లేచి చక్కగా ప్రార్థన చేసుకుని ప్రార్థనైనటువంటి అనంతరం తన ఇంటి వాళ్ళందరికీ కావలసినవన్నీ కూడా సమకూర్చేటువంటి స్త్రీలు ఉంటారే వారు గుణవతి అయినటువంటి స్త్రీలుగా చెప్పబడతారు, పిలువబడతారు. 3వదిగా వాస్తవం అంటున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి నేను మొత్తంగా చెప్తున్నాను. తర్వాత 20వ వచనం అంటున్నాడు, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అని కాదు. గుణవతి అయినటువంటి స్త్రీ అని మనం ఎలా గుర్తించగలుగుతామంటే మనకు ఒక మన స్థాయిని బట్టి, మనకున్న ఉన్నతనాన్ని బట్టి, హోదాకరాన్ని బట్టి మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ స్థాయి కంటే దిగువ స్థాయిని వారు కనిపించినప్పుడు వారికి ఏదో ఒక విధంగా మనం ఏం చేయాలి? సహాయము చేయాలి. ఆహారం లేని అలవటిస్తున్న వారికి ఆహారం పెట్టే విధానం, వస్త్రహీనత కలిగినప్పుడు కాస్త కొన్ని మంచి వస్త్రాలు ఇచ్చే ఆదుకునే తత్వం, అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్నారా అని చెప్పేసి తెలిసినప్పుడు ఆ ఇబ్బందుల్లో పాల్గొనేటువంటి మనస్తత్వం ఉంటే అలాంటి స్త్రీలు అలాంటి వారంట గుణవతి అయిన స్త్రీలు అని ఆయన సెలవిస్తుంది. ఈ పల్లవి వేళ కుమార్తె పల్లవి ఈ మాటలు వింటున్నామని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వివాహం కలిగినటువంటి వివాహ జీవిత యాత్రలో కొనసాగింపబడుతున్న వారు ఉన్నారు. యువతి అయినటువంటి కన్యకలు అయినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. గుణవతి అయిన వారిగా ఉండాలి అంటే నెంబర్ 1 భర్త మేలు కోరాలి. నెంబర్ 2 చీకటితో లేచి ప్రార్థించి ఇంటి వారందరికీ చక్కగా కావాల్సిన సమకూర్చాలి. నెంబర్ 3 మనకు ఎవరైనా వేదన కానీ ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ కష్టాల్లో ఉన్నవారు కానీ కనిపించినప్పుడు మన చేయూత మన స్థాయికి మించేవి కాదు, మనకి కలిగిన దాంట్లోనే మన దిగువ స్థాయిలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇది కుమార్తె పల్లవి గురించినటువంటి మాటలు. ఇకపోతే కుమారుడు కళ్యాణ గురించి ఒక 2 మాటలు చెప్తాను. రాజుగంలో మొట్టమొదటి పురుషుడు ఉన్నాడు, ఆయన పేరు ఆదాము. ఆదాము అనేటువంటి యొక్క ఆదాముకి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, అంతే కదా. ఇప్పుడు కొడుకులు బాధ్యత కలిగి ఉండాలనుకుంటారు కానీ బాధ్యత లేకుండా ఉండాలని ఎవరు అనుకోరు. నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయి, నా కొడుకు ఉన్నాడు, వాడు బాధ్యత లేకపోయినా పర్లేదని ఏ తండ్రి అనుకుంటాడా? అనుకోడు కదా. 1 కోట్ల రూపాయలన్నా 1,00,000 రూపాయలన్నా నా కొడుకు చక్కటి బాధ్యత కలిగిన వాడు ఉండాలని కోరుకుంటాడు.
ఆ విధముగా ఆదాముకు కూడా దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. పాకే పురుగులు, ఎగిరే పక్షులు, చక్కగా వెళ్ళే జంతువులు, వీటన్నిటిని ఆదాము దగ్గర తీసుకొస్తే ఆదాము ఏం చెప్పాడంటే దేవుడు వీటికి పేర్లు పెట్టి ఆదామా అన్నాడు. మీకు తెలుసు ఒక మాట, ఈరోజు మనం ఒక్కరి కుక్క అని కాకి కాకి అని పిలవడానికి ఈ పేర్లు ఎవరు పెట్టారు అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? బైబిల్ చెబుతుంది ఈ పేర్లన్నీ పెట్టింది మన మొదటి పురుషుడైన ఆదాము పెట్టాడు అని వాక్యం సెలవిస్తున్నాడు. పేరు పెట్టేసిన తర్వాత దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? ఒక్కటి కూడా నో అని చెప్పలేదు. ఈ సమయంలో కుమారుడు కన్య, నువ్వు దైవికమైన జ్ఞానంతో చక్కగా ముందుకు వెళ్ళి నువ్వు ఏది చేస్తున్నావో అది దైవికమైన జ్ఞానంతో చేస్తే నీకు నో అని చెప్పేవారు ఎవరు ఉండరు. అందరూ ఎస్, కన్య చేసేది రైట్, 100% పర్ఫెక్ట్ అని చెప్పేసి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా విజయ పదంలోనికి కుమారుడు కళ్యాణం ముందుకి కొనసాగింపబడతాడు. బాధ్యత కలిగి చేసే పనిలో ఎక్కడా కూడా అవకతవకలు అనేవి ఉండవు. బాధ్యత కలిగి చేసే దాంట్లో ఎక్కడా కూడా లోపాలు ఉండవు. కాబట్టి బాధ్యత కలిగి చేసేటువంటి భర్తగా కుమారుడు కళ్యాణం ఉండాలి. నెంబర్ 2, రెండో మాట ఏంటంటే, ఎందుకంటే పల్లకి 3 మాటలు చెప్పారు కదా, వచ్చేటప్పుడు భర్త ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఏడు నేనేం చేయను అని చెప్పి అట్లా చేదరించుకుని లేకపోతే తిట్టి వెళ్ళిపోలేదు. కానీ భర్త ఏమన్నా తెలుసా? ఓ అన్నా, నేను నీకు శ్రేష్టమైన వాడను కాదా? నీకు ఏది లేదు ఉండదు, అన్నిటికంటే శ్రేష్టమైన వాడను అంటే ఇప్పుడు భర్త బాధ్యత ఎలా ఉండాలంటే అన్నిటిలో నేను ముఖ్యుడి, నీకు నేను ఉన్నాగా నీకెందుకు, నువ్వు చెయ్యి, నువ్వు ముందుకెళ్ళు అని వెన్నుముక్కలాగా చక్కగా అన్ని విషయాల్లో మనుషులు మనిషి కంటే ఎక్కువగా డబ్బు ఎక్కువ ప్రేమిస్తాడు. మనుషుడు మనిషి కంటే ఎక్కువగా బంగారం ఎక్కువ ప్రేమిస్తాడు. మనుషుడు మనిషి కంటే ఎక్కువగా ఆస్తి పాస్తులను ప్రేమిస్తాడు. ఏమండి, మనుషుని మనిషిగా ప్రేమించలేని ఈ రోజుల్లో సంధిస్తుందంటే నీ తోటిని భార్యను ప్రేమించండి అని చెప్పేసి విషయం తెలియపరుస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే నా మాట గొప్ప అంటే నా మాట నా మాట గొప్ప, నా మాట విను అని చెప్పేసారు. నా మాట అని ఈ విధంగా వివాదాలు రేకెత్తింపబడుతూ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయండి? అందరూ ఒక పక్క, నేను ఒక పక్క. కాబట్టి నేను బలం కలిగిన దానిని, బలం కలిగిన వాళ్ళని ఏం నువ్వు చెప్తావు అని చెప్తానందట. ఈలోపు చాలే ఆపు అని చెప్పేసి 2000 నువ్వేది చెప్పాలన్నదాన్నే చూపించాలి. కాబట్టి నేనే గొప్ప అని చెప్తానంటాను. దయచేసి ఒకసారి అందరం లేచి నిలబడదాం. అమ్మా అన్న చెప్పేవులే అని చెప్పేసి 4000 మంది ఎట్టిందట. ఏమని? ఇదిగో కళ్యాణం అదేవిధంగా పనుల వివాహం జరుగుతున్నాయా? వివాహం జరిగినప్పుడు రింగ్ పెడతారా? రింగ్ ఏ చేతికి పెడతారు? ఏ చేతికి పెడతారు? ఈ చేతి. కాబట్టి రింగ్ ఉన్నవాడే కింగు అని చెప్పేసి నిర్మూలన చెప్తా ఉందంట. 4 ఏళ్ళు పోటాపొడి చెప్తా నేను గొప్ప అంటే 5 ఏళ్ళు సైలెంట్ అయిపోయిందంట. ఓ బాబు అని చెప్పేసి 4 ఏళ్ళు అంటే నీ విషయం ఏంటి చెప్పు అని చెప్తారంటే నాదేముందిలే నేను చిన్నదాన్ని అని చెప్తూనే మొదలెట్టింది. నీకు మందిరానికి వెళ్తారా? వెళ్తారు. వందనాలు చెప్తారా? చెప్తారు. ఎలా చెప్తారు వందనాలు? అమ్మ నమస్కారం. పెద్దలకి ఏం చెప్తాం? నమస్కారం. పెద్ద మామూలు ఆత్మీయులకి ఏం చెప్తాం? వందనాలు. అందరికంటే ముందు ఏమన్నారు? మీరు సాగండి, అందరికంటే నేనే ముందు. ఒకవేళ ఎలా ఉంటే ఒకవేళ ఎలా ఉంటే నేనే గొప్ప అని చెప్తాను. అప్పుడు 5 ఒక మాట మీద కూర్చొని అమ్మో మనం 5 మీటర్లు గొడవడుతున్నాం కానీ ఎవరి ప్రత్యేకతలు వారివే. కాబట్టి మనం గొడవడకూడదు, మనం అందరం యూనిటీగా కొనసాగింపబడమని చెప్పేసి అన్నప్పుడు చక్కగా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ఒక విషయం ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఒకరు తగ్గితే ఆ కుటుంబంలో ఆ సమస్య ఏమైపోతుంది? అణిగిపోతుంది. ఆ సంసార జీవితం కాస్త ముందుకి కొనసాగింపబడుతుంది. కళ్యాణ పల్లవి ఇక్కడ వరకు విడివిడిగా ఉన్నారు. మీ పంతాలు, మీ ఆలోచనలు, మీ యొక్క మాటలు ఒకవేళ మీ వ్యక్తిగత గృహాలను నెరవేర్చుకున్నారేమో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు నుంచి మీరిద్దరూ సమానం. కళ్యాణ ఆలోచన ఎంత అయితే ఉందో అదే విధంగా పల్లవి ఆలోచన కూడా అలాగే ఉండి ఇద్దరు సమాంతరమైన కోణంలో ముందుకి కొనసాగింపబడండి. ఐక్యతతో ముందుకు వెళ్ళండి. దేవుని దీవెన నిండైన మేలు నింపబడండి. దేవుడు కళ్యాణ పల్లవిని ఇరువురిని దేవుడు దీవించును గాక. కాస్త దగ్గరగా అమ్మాయి చెప్పొచ్చు కదా, ఖర్చు లేనిగా కాస్త వాళ్ళ ఇరువురిని దేవుడు దీవించును గాక. మనందరినీ దేవుడు దీవించును గాక. చివరిగా ఈ మాటలను దేవుడు మన హృదయాల్లో దీవించును గాక. సమయం ఇచ్చిన మొట్టమొదటిగా
విజయవాడ డయాసిస్ సెక్రటరీ గారికి రెవరెండ్ ఫాదర్ సాములయ్య గారు విజయవాడ డయాసిస్ నుండి వారు పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన యొక్క సరైన ఆఫీస్ నుండి ప్రియులు మంచిది చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులను మహాగణులను మా ప్రభువా నీ పాదస్తోత్రాలు చెప్తాం తండ్రి. నీ అత్యంతమైన మహాకృపను బట్టి ఆయన వివాహము అన్ని విషయాలు మా ప్రభువా దేవాలయం తండ్రి అగ్గిరెడ్డి గుడి వాస్తవ్యులు విశాఖలు ప్రేమించి ఇచ్చిన కుమార్తె జీవమని బట్టి మా ప్రభు తండ్రి జీవమని ప్రియుడు ప్రభా ఎంతో తల్లిదండ్రుల సమక్షంలో పెరిగారు. వివాహ సమయించినప్పుడు తండ్రి వివాహం చేయడానికి వారి ఆలోచన కలిగినప్పుడు తండ్రి ఇరువురు ప్రభా యొక్క పరిశుద్ధ కార్యక్రమం ద్వారా భార్యాభర్తలుగా స్వీకరించడానికి దేవామట్టమడిగానే సన్నిధికి నడిపించండి కానీ స్తోత్ర కూడొచ్చిన బంధువర్గాన్ని బట్టి శ్రీలంకను బట్టి స్తోత్రాలు. అల్పుడును అయ్యగిన ప్రభా నీ దేవనాథుని వివాహ కార్యక్రమం జరిగించగా నాకంటే ముందుగా మా ప్రభా ఈ స్థానానికి వచ్చిన ఆయన ఈ స్థానానికి అంధకార శీతలు భద్రపరిచేసి కేవలం మీరు మహిమ పొందని యేసునామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆనందం లింగవరం గ్రామ గ్రామస్తులు కానుల శ్రీనివాస్ కళ్యాణ్ బిలివాస్ ఏస్టాన్ చేసి సంఘ సభ్యులైన కానుల వెంకటేశ్వరరావు గారి కుమారుడు అనువానికి ఏలూరు జిల్లా ముసుమూరి మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామ కాపురస్తులు కుమార్తెను 6/6/2025 శుక్రవారం ఉదయం 10 గంటలకు వీరు వివాహం జరిగించడానికి ఇరుపక్ష పెద్దలు నిర్ణయించినారు. కాగా ఈ వివాహంపై ఆక్షేపణ ఉన్నవారు తెలియపరచుటకు ప్రకటన చేయడమైనది. మరియు వీరిరువురు వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప వారిపై ఉన్నట్లుగా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. కానుల శ్రీనివాస్ కళ్యాణ్ బొప్పుడి జీవమణి వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్నకు ఈ పరిశుద్ధ స్థలానికి వచ్చినారు కనుక వీరిరువురు కూడా వివాహం చేసుకోకూడదని మీలో ఎవరికైనా ఆటంకం ఉండేలా దాన్ని తెలియపరచండి. వీరిరువురు కూడా వివాహం చేసుకున్న అందరికీ ఓకేనా? మంచిది. మీరు ఇచ్చినటువంటి సమాధి ప్రకారంగా వివాహం వచ్చేవాడు వీరిరువురిని దీవించి మా ప్రేమను ఆశ్రయంలో బలపడతారు. లేదా ఈ సమయంలో పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడు ఉండడానికి కన్యాదానం చేయడానికి పెళ్లి కుమారు యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదికకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో కన్యాదానం చేయడానికి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమారు యొక్క తల్లిదండ్రులు వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మీరు మీ కుమారుని జీవమణికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టమేనా? ఇష్టమేనండి. మీ కుమార్తెను శ్రీనివాస్ కళ్యాణ్ ఇచ్చి వివాహం చేయడం ఇష్టమేనా? ఇష్టమేనా? కన్యాదానం చేస్తారు. పెళ్లి కుమార్తె చేతిని పెళ్లి కుమారుడు అప్పేస్తారు. జీవములను ఈ స్త్రీని ఈ భార్యగా చేసుకుని ఈమెనే హత్తుకునేగా ఈమెను ప్రేమించి గౌరవించి జీవితకాలంతయు ఈమెకు
నమ్మకమైన భర్తగా ఉండువా? జీవమణి అను నీవు శ్రీనివాస్ కళ్యాణుడు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఇతరుని మాత్రమే హత్తుకొని ఉండువా? ఇతను ప్రేమించి గౌరవించి జీవితకాలమంతయు ఇతనికి నమ్మకమైన భార్యగా ఉండువా? మంచిది. మరి శ్రీనివాస్ కళ్యాణ్ జీవమణి ఇద్దరు కూడా మరి ఈ పరిశుద్ధ వేదిక మీద ఇద్దరు కూడా వారు ప్రమాణం చేశారు. వారు చేసిన ప్రమాణాలు బట్టి జీవమణి నిన్ను నా భార్యగా చేసుకొని ఇది మొదలుకొని మన జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును వ్యాధియందును నిన్ను ప్రేమించి ఆదరించి ఘనపరచి సంరక్షించి నమ్మకంగా ఉండాలని క్రీస్తు పేరట ప్రమాణము చేస్తున్నాను. నేను శ్రీనివాస్ కళ్యాణ్ నిన్ను నా భర్తగా చేసుకొని ఇది మొదలుకొని మన జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును వ్యాధియందును నిన్ను ప్రేమించి ఆదరించి ఘనపరచి సంరక్షించి నమ్మకముగా ఉందని క్రీస్తు పేరట ప్రమాణము చేస్తున్నాను. దేవుని సేవకుడి దైవజనులు విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవానికి చేస్తున్నాం. మహాగరుడు మహోన్నతుడు నిత్య నివాసులైనటువంటి మా దేవ, మరోసారి మధ్యాహ్న సమయంలో మా ప్రేమించుకునేవా వీరిరువురు జతపరచడంలో గత నెలలుగా నిర్ణయించబడి సహోదరుడు శారణ గారి అభిమానాన్ని బట్టి అలాగే అక్కడి కూడా ఉన్నటువంటి సహోదరు ఇస్సాకు సహోదరి వారు ప్రేమించినటువంటి యొక్క బిడ్డను బట్టి బలపడి కూడా మేము చేస్తున్నాం. ఈ దిన దైవజనులు మీ యొక్క వసతులు సంఘస్థులు అనేకులు ప్రార్థనలతో ఇల్లు కట్టించడానికి ప్రయాసపడే వారి యొక్క ప్రయాస వ్యర్థము ఉన్నారు. కానీ ప్రభావ మీ సిద్ధ ప్రకారం మీ ఆలోచన నాడు ఒంటరిగా ఉన్న ఇష్టపడేది నాకు స్మరించి వారి ఇరువుని జతపరిచి ఈ భూమిని విస్తరించి ఫలించి అభివృద్ధి పరమని సరించారు. వారు ఫలించి అభివృద్ధి చెంది మీ సిద్ధం నెరవేర్చడంలో మీ మెండైనటువంటి కృప కనికరము వారి పట్ల ఉంచి రాబో దినాల్లో భవిష్యత్ కాలంలో వారి ఇరువులు కూడా తండ్రి మీ లేఖనం లోబడి మీ వాక్యం విధేయత చూపించి మీ ఎందుకు భయభక్తులు కలిగి వారు ఒక కుటుంబంగా కట్టబడి దీవించబడడానికి ఆశీర్వదించబడతారు. మెండైనటువంటి దీవులతో కుమ్మరించబడతారు సహాయపడతారు. అమ్మని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. సమాశీలములకు కారణభూతులైన మా ప్రభా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ వివాహ వేదిక మీద ప్రభా శ్రీనివాస్ కళ్యాణ్ ప్రభా ఈ మంగళ సూత్రాన్ని తీసుకుని వచ్చిండే తండ్రి. ఈ మంగళ సూత్రాన్ని ప్రభా భార్యగా మా ప్రభా దివాలయాన్ని గుర్తించడానికి దివాక్రయాన్ని సాంప్రదాయ ప్రకారంగా తీసుకొచ్చిన మంగళ సూత్రాన్ని ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి.
యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రములు ధరింపజేస్తున్నాను మరియు నా శరీరముతో నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మనామమున ఈ మంగళసూత్రములు నీకు ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. చేస్తున్నాను. ఆమేన్. ఒకటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించి. శ్రీనివాస్ కళ్యాణ్ ఎక్కువ ప్రేమ ఉందా? శివ అంటే ఎక్కువ ప్రేమ ఉందా? భౌతిక 2-3 సార్లు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున